చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ సరళ రేఖ పట్ల మనం ఒకసారి టచ్ చేసుకోవడం జరిగింది. ఆ సరళ రేఖ పట్ల మనం ఏం నేర్చుకున్నాం? ముందుగా సరళ రేఖ సాధారణ రూపం. మరి సరళ రేఖ సాధారణ రూపం ఎలా ఉంటుంది? సరళ రేఖ సాధారణ రూపం మీకు తెలిస్తేనే ఏదైనా లెక్క చేయగలరు కాబట్టి సరళ రేఖ సాధారణ రూపం చూడండి ఒకసారి. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ కూడా 0 ఉంటే ఏమవుతుంది? సరళ రేఖ సాధారణ రూపం. ఈ సరళ రేఖ సాధారణ రూపం తెలిసిన తర్వాత సరళ రేఖ సాధారణ రూపం తెలిసింది. మరి సరళ రేఖ అనేది ఏర్పడాలంటే మనకి ఏముండాలి? ఒక రేఖ ఎప్పుడైనా పోతున్నప్పుడు అది ఏమవుతుంది? అక్షాన్ని కొంత కోణంతో టచ్ చేస్తుంది. అక్షాన్ని కొంత కోణంతో చేసినప్పుడు ఇది x అక్షంతో ఏ దిశలోని? అపసవ్య దిశలో. అంటే రూల్ ప్రకారంగా మనకి క్లాక్ ఈ వైజ్ వస్తుంది. మరి యాంటీ క్లాక్ అంటే ఆపోజిట్. అందువల్ల అపసవ్య దిశలో ఏమవుతుంది? కొంత కోణం చేస్తుంది. ఆ కోణాన్ని ఏమంటే అక్కడ వాలుతనము. ఈ కోణాన్ని ఏమంటే అక్కడ మనం వాలుతనం అంటాం. మరి వాలుతనం తెలిస్తేనే మనకి ఏమవుతుంది? సరళరేఖ వాలు తెలుస్తుంది. ఎందువల్ల? వాలుతనం తీటా తెలిసిన తర్వాత సరళరేఖ వాలు. మరి సరళరేఖ వాలుకి ఫార్ములా మనకి ఆల్రెడీ తెలుసు కదా. సరళరేఖ వాలు ఈజ్ ఈక్వల్ టు తీటా ఎం ఈజ్ ఈక్వల్ అంటాం కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ టాన్ తీటా. మరి సరళరేఖ వాలు తెలియాలంటే నీకు ఇక్కడ ఏం కావాలి? వాలుతనం కావాలి. వాలుతనం తెలిసిన తర్వాత నీకు ఏం కావాలి? ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా. మరి ఇదేంటి? ఒక సరళరేఖ వాలు కనుక్కోవడం. మరి ఇంకొకటి ఏంటి? రెండు రేఖలు సమాంతరంగా ఉంటే ఈ రెండు రేఖలు L1 L2 అనే రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటి వాళ్ళు M1 M2 అని తీసుకున్నప్పుడు ఈ రెండు వాళ్ళు కూడా ఏమవుతాయి? సమానం. ఇందువల్ల రెండు రేఖలు సమాంతరంగా ఉంటే వాటి వాళ్ళు కూడా ఏంటి? సమానం అని తెలుస్తుంది. అలా కాకుండా ఒక రేఖ ఇంకొక రేఖకి లంబంగా ఉంటే ఒక రేఖ ఇంకొక రేఖకి లంబంగా ఉంటే పరస్పరం లంబంగా ఉంటే ఆ వాళ్ళ లబ్ధం ఎంత అవుతుంది? -1. అంటే సమాంతరంగా ఉంటేనేమో వాళ్ళు సమానం అని తెలుసు. అలాగే లంబంగా ఉంటే ఆ వాళ్ళ లబ్ధం అవుతుంది -1 అవుతుంది. అలా కాకుండా ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనం? కానీ ఇందులో మనం నేర్చుకున్న సూత్రాలు చూడండి ఒకసారి. ఇంకా అంతర్ఖండ రూపాలు అంటే ఏంటి? ఏదైనా ఒక సరళరేఖ ఒక అక్షాలను x అక్షాన్ని y అక్షాన్ని ఖండించుకుంటూ పోతుంటే ఒక సరళరేఖ x అక్షాన్ని y అక్షాన్ని ఖండించుకుంటూ పోతే ఈ ఖండన దగ్గర ఏర్పడిన ఏదైతుందో దీన్ని మేము x అంతర్ఖండం అని, ఈ యొక్క y అక్షం మీద ఖండించుకున్న బిందువు దగ్గర ఉన్న దూరం ఏమంటాం? అక్కడ y అంతర్ఖండం అంటాం. అయితే ఏదైనా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటి? ఇక్కడ x అంతర్ఖండం ఉన్నప్పుడు x అక్షం పై చేస్తుంది కాబట్టి దాని యొక్క బిందువు ఏమవుతుంది? a,0 అవుతుంది. అదే y అక్షం మీద ఏమవుతుంది? 0, b అవుతుంది. ఈ బిందువు పేరు ఇక్కడ b. ఇలా అక్షాలను ఖండించుకుంటం ద్వారా ఏర్పడేది ఏమవుతుంది? అంతర్ఖండం. కాబట్టి దీన్ని అంతర్ఖండ రూప సమీకరణం అంటాం. మరి అంతర్ఖండ రూప సమీకరణం ఫార్ములా ఏంటి? అంతర్ఖండ రూపం అని తెలిసినప్పుడు అంతర్ఖండ రూపంలో సరళరేఖ సమీకరణం ఫార్ములా ఏంటంటే x/a + y/b = 1. అంతర్ఖండ రూపంలో సరళరేఖ సమీకరణం కావాలనుకున్నప్పుడు ఏంటి ఫార్ములా? x/a + y/b = 1. ఇక్కడ x ఇదేంటిది? x అంతర్ఖండం. ఇదేంటిది? y అంతర్ఖండం. x అంతర్ఖండం a, y అంతర్ఖండం b కాగలన సరళరేఖ సమీకరణం కావాలనుకోండి x/a + y/b = 1 రాసుకోవాలి. అలా కాకుండా వాలు అంతర్ఖండం. మరి వాలు అంతర్ఖండం అంటే వాలు ఉంటుంది, అంతర్ఖండం ఉంటుంది. అంటే ఎలాగా? అక్కడ ఒక రేఖ ఒక అక్షాన్ని ఎలా ఖండించుకుంటూ వెళ్ళినప్పుడు ఇది y అక్షాన్ని ఖండించింది, కొంత కోణం చేసింది. ఆ కోణం ఏంటి? ఇక్కడ తీటా అని తీసుకున్నప్పుడు ఇలా ఖండించుకుంటూ వెళ్ళినప్పుడు ఇది y అక్షాన్ని ఖండించింది. ఎంత దూరంలో ఖండించింది? ఒక CA దూరంలో ఖండించింది. దీన్ని y అంతర్ఖండం అని కోణం తీటా తీసుకుంటే అప్పుడు దానికి ఫార్ములా ఏంటి? ఇక్కడ y = mx + c. అంటే దాని యొక్క వాలు తెలిసాలి, దాని యొక్క y అంతర్ఖండం తెలిస్తే అప్పుడు వాలు అంతర్ఖండ రూపంలో సమీకరణం అంటే y = mx + c. ఇంకా మనకి తెలియవలసింది ఏంటి? ఇంకా ఇక్కడ అంతర్ఖండ రూపంలో తెలుస్తుంది, ఇక్కడేమో వాలు అంతర్ఖండం తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి? వాలు బిందు రూపము. మరి వాలు బిందు రూపం మీకు తెలియాలి కదా. మరి వాలు బిందు రూపంలో ఉన్న సమీకరణం ఏంటంటే వాలు బిందు రూపం అంటే ఒక వాలు తెలియాలి, బిందువు ఏంటి? x1 y1. వాలు బిందువు తెలిసినప్పుడు ఆ సరళరేఖ సమీకరణం కనుక్కోవడానికి ఉన్న ఫార్ములా ఏంటంటే y - y1 = m × x - x1. ఒక బిందువు ఒక వాలు తెలిసినప్పుడు ఒక బిందువు గుండా పోతూ కొంత వాలుతో ఉన్న సరళరేఖ సమీకరణం కావాలంటే మీకు ఫార్ములా ఏంటి? ఇక్కడ y - y1 = m × x - x1. అలా కాకుండా రెండు బిందువుల రూపం ఉంది. రెండు బిందువులు చూడండి ఒకసారి. రెండు బిందువులను ఇచ్చాడు అనుకోండి. రెండు బిందువులు అంటే బిందు రూపం అంటారు. అక్కడ రెండు బిందువుల రూపం అన్నా ఒకటే, బిందువు అన్నా ఒకటే. రెండు బిందువుల రూపం అన్నప్పుడు ఏమవుతుందంటే రెండు కూడా బిందువులు వాడుకోవాలి. మరి రెండు బిందువులు వాడుకోవాలంటే ఇక్కడ నీకు రెండు రకాల సూత్రాలు ఉన్నాయి. ఏంటంటే ముందుగా వాలు కనుక్కోవడం. వాలు కనుక్కున్న తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఉన్న ఫార్ములా y - y1 = y2 - y1/x2 - x1 × x - x1. అసలు ఫార్ములా ఇది. అయితే దీని అంతటికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఎందువల్ల? ఇదంతా తీసుకుని కట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుందని దీనికి ఒక పేరు పెట్టుకున్నాడు. ఏంటది? m అంటే m అంటే వాలు. m రెండు బిందువుల గుండా పై సరళరేఖ వాలు కనుక్కోవాలంటే అక్కడ వాలుకి m ఫార్ములా ఏంటి? y2 - y1/x2 - x1 అనే పదాన్ని ఏమనుకున్నాడు? ఇక్కడ వాలుగా తీసుకున్నాడు. మరి వాలు తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా సూత్రాలు మారుతున్నాయి. y - y1 = m × x - x1. అంటే మీకు అవకాశం బట్టి సమీకరణం కనుక్కోవాలనుకోండి ముందు m కనుక్కోవాలి. m ఎలా వస్తుంది? ఇక్కడ
ఇక్కడైతే వాళ్ళు ఇచ్చేస్తాడు, వాళ్ళు ఇచ్చి బిందువు ఇచ్చి సమీకరణిస్తాడు. ఇక్కడైతే 2 బిందువులు ఇచ్చినప్పుడు ముందుగా వాళ్ళు కనుక్కోవాలి. వాళ్ళ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మరి ఇంకేం చేసాం? ఆ వాళ్ళు కనుక్కున్న తర్వాత ఈ యొక్క అసలు సూత్రంలో దీని అంతర్గతం కూడా m రాసుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం కొంచెం కష్టంగా అని చెప్పి కొంచెం అటంగా ఇది భాగిస్తుంది కదా, భాగించేటప్పుడు ఏమవుతుంది? గుణిస్తుంది. మరి భాగించేటప్పుడు కూడా గుణిస్తుంది కాబట్టి x2 మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ఈజ్వల్ అవతల ఏముంది ఇంకా y2 మైనస్ y1 ఇంటూ x మైనస్ x1. అయితే దీన్ని అర్థవంతంగా రాయాలని చెప్పి ఈ ప్లస్ పదం నడిపంతో ఏమవుతుంది? మైనస్. అంటే కావాల్సిన చివరికి సమీకరణం వచ్చింది చూసాం ఇక్కడ x మైనస్ x1 ఇంటూ మనకు కావాల్సిన రూపం ఏదైతే కావాలో ఆ సమీకరణం కావాలంటే చూడండి x మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 ఇంటూ x2 మైనస్ x1. కొంతమంది ఇక్కడ ఉన్న పదాల్లో కొంచెం తారుమారు చేస్తారు. తారుమారు ఏంటంటే తీసివేద్దాం కదా, ఇక్కడ y2 నుంచి y1 తీసేసిన x నుంచి x1 తీసిన ఒక పద్ధతిలో ఉంది. ఇక్కడ y2, ఇక్కడ కూడా x2, ఇక్కడ y1, ఇక్కడ x1 అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంది. ఆ క్రమ పద్ధతిలో కొంచెం మార్పు చేసి దీన్ని ఏం రాస్తారంటే, లేదా ఇంకొక సమీకరణం కూడా రాసుకోవచ్చు. ఏంటో సమీకరణం అంటే వాళ్ళని ఈ రూపంలోనే కాకుండా ఇంకొక సమీకరణ రూపంలో కనుక్కోవచ్చు. ఏంటది చూడండి సార్, వాళ్ళకి ఇదే సూత్రం కాకుండా ఇంకొక సూత్రం కూడా ఉంది. ఏంటది? y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఎందువల్ల ఇక్కడ x2 y2 సమానంగా ఉన్నాయి. ఫస్ట్ మనం తీసి రెండో బిందువు నుంచి తీస్తున్నాం, రెండో బిందువు నుంచి మొదటి బిందువు తీస్తున్నాం, లేదా మొదటి బిందువు నుంచి రెండో బిందువు కూడా తీయచ్చు. ఇలా తీసినా కూడా సమీకరణం అదే కాబట్టి ఈ సమీకరణం కొంచెం మార్పు కూడా రాయొచ్చు. ఏంటది? x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 ఇంటూ ఏంటి ఇక్కడ x1 మైనస్ x2. అంటే ఏంటి? ఒక ఆర్డర్లో ఉండాలి. ఇక్కడేమో y1 ఉంది, ఇక్కడ కూడా x1 ఉండాలి, ఇక్కడ y2 ఉంది, ఇక్కడ x2. అంటే ఒక పద్ధతిలో ఏమవుతుంది? ఆ పద్ధతి తారుమారు అనుకోండి మనకి ఇచ్చిన సమస్య కూడా ఏమవుతుంది? తప్పు అవుతుంది. అందువల్ల ఇది ఏ రూపం చూసారు ఇక్కడ. ఫస్ట్ వాలాంతరకం రూపం ఉంది, అలాగే వాలి బిందు రూపం ఉంది, నెక్స్ట్ 2 బిందువుల రూపం ఉంది, ఇంకేంటి ఇక్కడ అంతరకం రూపం. 4 సమీకరణాలు వచ్చినాయి. ఇంకా చివరిగా సమీకరణం ఏంటంటే అంతరకం రూపం ఏంటి? అభిలంబ రూప సమీకరణం. చివరిగా మనకు కావాల్సిన ఏంటి? అభిలంబ రూప సమీకరణం. మరి అభిలంబ రూపంలో సరళరేఖ సమీకరణం చూడండి. అభిలంబ రూపంలో సరళరేఖ సమీకరణం, అభిలంబ రూపంలో సరళరేఖ సమీకరణం. ఒక సరళరేఖ అభిలంబ రూపంలో కావాలనుకోండి ఏ రూపంలో ఉండాలో చూడండి. ఇక్కడ x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p రూపంలో ఉంటే ఆ రేఖ ఏ రూపంలో ఉన్నట్టు? అభిలంబ రూపంలో ఉన్నట్టు. అంటే ఒక సరళరేఖ అభిలంబ రూపం ఫార్మ్ ఏంటి? x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p రూపంలో ఉంటే దాన్ని ఏమంటాం? ఇక్కడ ఆ సరళరేఖ అభిలంబ రూపంలో ఉందంటాం. మరి అభిలంబ రూపంలో ఉన్నప్పుడు మరి నీకేం చేసి ఇక్కడ అభిలంబ రూపంలో ఉంది కాబట్టి ఇందులో p అనేది ఏం చూపిస్తుంది అని కావాలి. అంటే ఏ సరళరేఖ అయితే నువ్వు తీసుకుంటున్నావో ఆ సరళరేఖ మూల బిందువు నుండి, అంటే ఏ బిందువు తీసుకోవాలి? మూల బిందువు. మరి మూల బిందువు అంటే ఏంటి? 0 0. మూల బిందువు అన్న ఆది బిందువు అన్న ఒకటే. మూల బిందువు అన్న ఆది బిందువు అన్న ఒకటే. ఆది బిందువు అన్న ఒకటే. ఏంటి ఆది బిందువు మూల బిందువు అంటే 0 0. అంటే ఏదైతే 0 0గా ఉన్న బిందువుని ఏమంటాం? మూల బిందువు అని ఆది బిందువు అంటాం. ఈ బిందువు నుండి ఆ సరళరేఖ మీదకి లంబ దూరము. అంటే ఇక్కడ ఏంటిది? లంబ దూరం. ఇది ఇక్కడ p అంటే ఇది ఇక్కడ లంబ దూరం. లంబ దూరం ఎక్కడి నుంచి చెప్తుంది? ఆ యొక్క బిందువు ఏ బిందువు అది? ఆది బిందువు నుండి 0 0 నుండి ఈ ఇచ్చిన సరళరేఖ మీదకి లంబ దూరం ఫార్మ్ ఏంటి? p అనేది చెప్తుంది. p అంటే రోల్ ఏంటంటే లంబ దూరం. లంబ దూరం సూత్రం ఏంటి? మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ x1 y1 ఎంత? 0 0. x1 బిందువు y1 బిందువు 0 0 కాబట్టి ఇంకా మిగిలిన ఏంటి? p ఇది కూడా ఫార్మ్ ఏంటి? మాడ్యులస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది మనకి ఏంటంటే సరళరేఖ యొక్క లంబ దూరము. ఎక్కడి నుంచి? మూల బిందువు నుండి ఆ సరళరేఖ మీదకి లంబ దూరము. ఈ విధంగా మనకి ఏమైందంటే సరళరేఖ అనే ఈ యొక్క పాఠం నేర్చుకునేప్పుడు ఇందులో మనకు రూపాలు తెలియాలి. ఏంటి? ఫస్ట్ వాలుతలం తెలియాలి. వాలుతలం తెలిసిన తర్వాత ఏం చేస్తుంది? దాని యొక్క వాలు చేస్తుంది. వాళ్ళకి ఫార్మ్ ఏంటి? m = tan θ. వాళ్ళకి ఫార్మ్ ఏంటి? m = θ. అదే ఒక బిందువులు ఇచ్చినప్పుడు, అదే బిందువులు ఇస్తే 2 బిందువులు ఇచ్చినప్పుడు ఆ సరళరేఖ వాళ్ళు కనుక్కోవాలంటే ఫార్మ్ ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, లేదా దాన్ని రాస్తే y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సరళరేఖ ఇలా ఉంది, మరి అప్పుడు వాళ్ళు ఏంటి? మరి అప్పుడు వాళ్ళ ఫార్మ్ ఏంటంటే మైనస్ x గుణకము. x గుణకం ఎంత అక్కడ? x గుణకం ఎంత అక్కడ? a మైనస్ a బై y గుణకం ఎంత? b. అందువల్ల ఒక సరళరేఖ వాళ్ళు కనుక్కోవాలంటే ఫార్మ్ ఏంటి? సరళరేఖ వాళ్ళు కనుక్కోవాలంటేనేమో మైనస్ a బై b వాడతాం. ఇక్కడ a అంటే ఏంటి? x గుణకము. ఇక్కడ a అంటే ఏంటి? x గుణకము. మరి b ఏంటంటే y గుణకము. అలా కాకుండా ఒకవేళ కోణం ఇచ్చినప్పుడు కోణం ఇస్తే m = ఫార్మ్ ఏంటి? ఇక్కడ tan θ. m = ఫార్మ్ ఏంటి? ఇక్కడ tan θ. అలా కాకుండా బిందువు ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక్కోవాలంటే దాని యొక్క ఫార్మ్ ఏంటి? m =
y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే ఏ రూపంలో ఇచ్చాడో నీకు ఐడియా ఉండాలి అక్కడ. అంటే ఏంటి, అది కోణం ఇస్తే కోణంలా కనుక్కోవాలి, రేఖ ఇస్తే రేఖలా కనుక్కోవాలి, బిందువులు ఇస్తే బిందువుల పద్ధతిలో కనుక్కోవాలి. అంతేకాని అన్నింటికి ఒకటే పద్ధతి వాడే మనకి సమీకరణం రాదు. అలా కాకుండా ఒకవేళ వాలు బిందువు ఇచ్చినప్పుడు సమీకరణం ఏంటి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అలా కాకుండా అంతర్కంట రూపంలో సమీకరణం ఏంటి, వాలు అంతర్కంట రూపం, వాలు అంతర్కంట రూపం అయితే y ఈక్వల్ టు mx ప్లస్ c. మరి ఒక అంతర్కంట రూపమే కావాలనుకుంటే ఏమవుతుంది, x బై a ప్లస్ y బై b ఇది కూడా ఒకటి. రెండు బిందువులు ఇచ్చినప్పుడు సమీకరణం ఏంటి, రెండు బిందువులు ఇచ్చినప్పుడు సమీకరణం y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. దీనిని వాల్ రూపంలో కనుక్కుంటే ఏమవుతుంది, దీని అంతా ఒక పేరు పెట్టుకుని వాల్ కనుక్కున్నాం అనుకోండి, ఈ రూపంలో రాసుకోవచ్చు. లేదా ఖచ్చితంగా సమీకరణం కావాలనుకుంటే x మైనస్ x1 ఇంటూ ఈ రూపంలో ఏది రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడతో మనకి రూపాలు అయినాయి. ఇందులో సమస్యలు చూడమా, దీని మీద మనకి ప్రతి ఫార్ములా మీద ఒక సమస్య వస్తుంటది. ఆ సమస్యలు ఒక పద్ధతిలో వేసుకుంటూ వెళ్తారు. ఇందులో ముఖ్యమైన సమస్యలు మనం చేసుకోండి సరిపోద్ది. ఇందులో మొదటగా మీకు నేర్చుకునే సమస్య ఏంటంటే వాల్ అంతర్కంట రూపంలో సమీకరణం చూడమా. ఒకసారి మీరు బాగా గమనించండి. y ఈక్వల్ టు mx ప్లస్ సమీకరణం ఉంది కదా, ఒకవేళ ఆ రేఖ మూల బిందు గుండా పోతే, అంటే నువ్వు చెప్పింది ఏంటి, రేఖ కొంత దూరంలో పోతున్నప్పుడు మాత్రమే ఈ సూత్రం. రేఖ మూల బిందును కాకుండా కొంత దూరంలో టచ్ చేసుకుంటే వెళ్తే అనుకోండి, y అక్షాన్ని మాత్రమే టచ్ చేసుకుంటే వెళ్తే అప్పుడు నీకు ఏంటి సమీకరణం, y ఈక్వల్ టు mx ప్లస్ c. అలా కాకుండా ఆ రేఖ మూల బిందు గుండా పోతే, మరి మూల బిందు గుండా పోయినప్పుడు దానికి వాల్ ఎంత, వాల్ ఉంటుంది, ఇది సి ఎంత అవుతుంది, 0. సి విలువ ఎంత అవుతుంది, ఎందువల్ల దూరం ఉంది, ఇక్కడ దూరం లేదు, మూల బిందకుండా పోతుంది కాబట్టి సి విలువ ఏమవుతుంది, 0. ఎందుకు, ఎక్స్ విలువ 0, y విలువ 0 కాబట్టి టోటల్ గా సి విలువ ఎంత వచ్చింది, ఇది 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది, ప్లస్ సి వచ్చింది, సి కూడా ఎంత 0. అంటే ఏంటి, సి విలువ 0 అయిపోతుంది కాబట్టి ఇచ్చట సి అనే పదం ఉండదు. ఇంకేముంటుంది, ఇంకా y ఇది కూడా mx. అంటే దీని అర్థం ఏంటి, దీని అర్థము ఆ రేఖ దేని గుండా పోతున్నట్టు మూల బిందకుండా పోతున్నాం. అంటే మూల బిందకుండా పోయే సరళరేఖ రూపం ఏంటి, y కూడా mx. మూల బిందువు గుండా పోయే సమీకరణం ఫార్మ్ ఏంటి, y కూడా mx. అలా కాకుండా వాలు అంతర్కంట రూపం ఏంటి, y కూడా mx ప్లస్ c. మూల బిందువు గుండా పోయే సమీకరణం y కూడా mx అయితే వాలు అంతర్కంట రూపం ఏమవుతుంది, y కూడా mx ప్లస్ c. ఇప్పుడు సమస్య చూడండి. దీని మీద మనకి ఇచ్చిన మొదటి ఉదాహరణ చూడండి ఒకసారి. ఉదాహరణ 1. ఈ ఉదాహరణ 1లో x అక్షం ధన దిశతో అపసవ్య దిశలో 120 డిగ్రీల కోణం, 120 డిగ్రీల కోణం చేస్తూ 120 డిగ్రీల కోణం చేస్తూ 0,-2 బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి. సరళరేఖ సమీకరణం కనుక్కోండి. ఏ సమీకరణం నేను కనుక్కోమన్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి, ఇచ్చింది ఏంటో చూడాలి. నీకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి, వాలుతనం ఇచ్చాడు. మీకు ఆల్రెడీ నిర్వచనంలో కూడా చెప్పినప్పుడు చెప్పాను, తేట అంటే మీనింగ్ ఏంటి, అక్కడ వాలుతనము అంటే వాలుతనం ఇచ్చాడు. వాలుతనం ఇస్తే మనకి ఏం కావాలి, వాలుతనం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే కోణం వస్తుంది, ఏది వాలు వస్తుంది. కాబట్టి ఒకసారి చూడమ్మా. ఫస్ట్ ఆన్సర్ లో మనకి ఏమి ఇచ్చాడో చూడాలి కదా. కోణం ఇచ్చాడు, దత్తాంశం అండి, దత్తాంశం అని పర్లేదు, లేదు ఇచ్చిందని ఇదేం రాయక్కలేదు, మీకు అర్థవంతంగా రాస్తుంటా. దత్తాంశం అంటే కోణం అని రాసుకున్నా పర్లేదు, లేదా వాలవుతానం అని రాసుకున్నా పర్లేదు. కోణం తేట ఇది కూడా ఎంత ఇచ్చాడు, 120 డిగ్రీలు ఇచ్చాడు. మీకు డిగ్రీలు ఇచ్చినా పర్లేదు, పైలు ఇచ్చినా పర్లేదు, ఏ మోడల్ ఇచ్చినా మీకు సమీకరణం వస్తుంది. ఇంకేమి ఇచ్చాడు, బిందువు ఇచ్చాడు. మరి బిందువు ఏమి ఇచ్చాడు చూడండి సరే. బిందువు x1 y1 ఇది కూడా ఎంత ఇచ్చాడు, అక్కడ 0,-2. మరి కోణం ఇస్తే నీకేం కావాలి, వాలు కావాలి. సరళరేఖ వాలు, ఏదైతే సరళరేఖ కనుక్కోవాలో ఆ సరళరేఖ వాలుకు ఫార్ములా కావాలి. కాబట్టి సరళరేఖ వాలు ఇది కూడా ఫార్ములా చూడమ్మా.
వాలు m ఈజ్ ఈక్వల్ టు tan θ. m ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఇక్కడ tan θ. therefore m ఈజ్ ఈక్వల్ టు tan θ. θ అంటే ఎంత 120 డిగ్రీలు. θ అంటే ఎంత ఇక్కడ 120 డిగ్రీలు. మరి ఇందులో మనకు తెలిసిన కోణం ఎంత వరకు తెలుసు 90 వరకు తెలుసు. మరి 90 వరకు తెలిస్తే మనకి మిగతా విలువ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ 120 2 భాగాలు చేసాం. ఏంటో భాగాలు 90 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు చేసాం. మరి 90 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు చేస్తే ఏమవుతుంది? ఈ 90 ప్లస్ θ మనకున్న పాదాలు ఎన్నో పాదం ఇక్కడ? ఇది మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదం. అందువల్ల మొదటి పాదము, రెండవ పాదము, మూడవ పాదము, నాలుగవ పాదం. మరి మొదటి పాదం ఏంటిది 90 మైనస్ θ. రెండవ పాదంలో ఉంటుంది 90 ప్లస్ θ ఉంటుంది. అందువల్ల మొదటి పాదాలు అన్ని ప్లస్సే. మొదటి పాదం గురించి మనం మాట్లాడుకోలేదు, అన్ని ప్లస్సే. కానీ రెండవ పాదంలో 90 ప్లస్ θ అనేది ఏమొచ్చింది? రెండవ పాదంలో 90 ప్లస్ θ అనేది ఏమొచ్చిందంటే రెండవ పాదంలో వచ్చింది కాబట్టి ఈ రెండవ పాదంలో మనకి ఏమవుతుంది చూడండి. ఇక్కడ రెండవ పాదంలో సైన్ కోసిక్ మాత్రమే ప్లస్ అవుతాయి. సైన్ θ ఒకటి, కోసిక్ θ మాత్రమే ప్లస్ అవుతాయి. ఎన్ని రెండవ పాదంలో. కానీ ఇక్కడ ఏమొచ్చింది 90 ప్లస్ θ ట్యాన్ వచ్చింది. ట్యాన్ అంటే దీని గుర్తేంటి మైనస్. ట్యాన్ అనేది రెండవ పాదంలో లేదు కాబట్టి దాని గుర్తు ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఈ 90 అనే కోణానికి ట్యాన్ ఏమవుతుంది కాట్ అవుతుంది. ఇంక మిగిలిన కోణం ఎంత 30. therefore మైనస్ కాట్ 30. మీరు పట్టిక నేర్చుకున్నప్పుడు కాట్ 30 విలువ తెలిసి మీకు ఎంత 1/√3. therefore మనకు కావాల్సింది m కూడా ఎంత వచ్చింది -1/√3 వచ్చింది. ఇంకేంటి దీని యొక్క సూత్రం తెలియాలి. ఏంటో సూత్రం చూడండి ఒకసారి. మనం నేర్చుకున్న సూత్రం ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పుకున్న సూత్రం ఉంది. ఏంటి వాలు బిందు ఉంది కాబట్టి వాలు బిందు రూపం ఫార్మ్ ఉంది కదా మన దగ్గర. ఆ యొక్క సూత్రం వాడండి అమ్మా. ఇక్కడ సింపుల్ గా ఒకసారి చూడండి అమ్మా. బిందువు నీకు ఇచ్చినప్పుడు ఎక్స్ ఏమైంది ఇందులో 0. ఎక్స్ 0 అయిందంటే దాని అర్థం ఏంటి? మీరు రూపంగా రాసేటప్పుడు ఏ రూపంలో సమీకరణ చేస్తున్నారో ఐడియా ఉండాలి. ఇక్కడ ఎక్స్ 0 అయ్యింది. ఎక్స్ 0 అంటే అర్థం ఏంటి? వై మాత్రమే ఉంది. మరి వై మాత్రమే ఉందంటే దాని అర్థం ఏంటి? వై అంతరఖండం. ఎక్స్ 0 అయ్యి వై మాత్రమే ఉంటుంది ఏమవుతుంది? వై అంతరఖండం. లేదా మీరు ఆ సూత్రం ఏ రూపంలో వాడే లెక్కిస్తారు, మీకు మార్కులు ఇవ్వడానికి కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక విలువ 0 అయ్యింది కాబట్టి దీనిని మనం అంతరఖండ రూపంలో తీసుకోవచ్చు కాబట్టి therefore వై అంతరఖండము. వై అంతరఖండము. మరి వై అంతరఖండం ఏమవుతుందో చూడండి. వై అంతరఖండం సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఎప్పుడైతే 0 అయింది ఇంకా వై విలువ మాత్రం ఉంది కాబట్టి వై విలువ ఉన్నదాన్ని అంటే వై అంతరఖండం అంటే కాబట్టి వై అంతరఖండం అంటే ఇక్కడ 2. నీకు సి ఉంది ఎం ఉంది కాబట్టి therefore ఇక్కడ సూత్రం మనకు తెలుస్తుంది. ఏంటి సూత్రము? వాలు అంతరఖండ రూపం కాబట్టి ఒకసారి చూడమ్మా. therefore వాలు అంతరఖండ రూప సమీకరణం చూడండి. మనకి నిర్వచనం రాసుకున్నప్పుడు చెప్పుకున్నాం ఏమని? ఎం వాలుతో వై అంతరఖండం సి చేసే వై అంతరఖండం సిగా కలిగిన సరళరేఖ సమీకరణంగా కలిగిన సరళరేఖ సమీకరణం అయితే వై అంతరఖండం సి చేసే అదనా మీరు ఎలా తీసుకున్నా పర్లేదు. ఎం వాలుతో వై అంతరఖండం సిగా కలిగిన సరళరేఖ సమీకరణం y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. y ఈజ్ కూడా ఫార్మ్ ఏంటి? mx ప్లస్ సి. ఇందులో నీకు తెలిసిన విలువలు అనేది రాస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. y ఈజ్ ఈక్వల్ టు m. m ఎంత ఉంది మన దగ్గర? -1/√3 ఇంటూ ఎక్స్ ప్లస్ సి ఎంత ఉంది? -2. ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ నాకు హారం ఒకటే ఉంది. మరి హారం ఒకటే ఉంటే ఏమవుతుంది? కాసా కడతాను. కాసా ఎంత వస్తుంది? √3. ఇందులో ఉన్న హారం ఏమవుతుంది? కాసా కడుతుంది. ఉన్న హారమే కాసా కాబట్టి √3 వచ్చింది. ఇంకా మిగిలింది మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ 2. √3 ఇంటూ 2 అంటే అవుతుంది 2√3. ఇది ఇక్కడ ఏం చేస్తుంది? భాగిస్తుంది. ఈ భాగించేది డేకొత్త ఏమవుతుంది? కుడివైపు ఉంది. మరి కుడివైపు ఉన్న పదం భాగిస్తుంది కాబట్టి ఎడవైపు కొత్త ఏమవుతుంది? గుణిస్తుంది. ఇది భాగించే కొత్త గుణిస్తుంది కాబట్టి √3y ఈజ్ ఈక్వల్ టు -x -2√3. అయితే ఇవి మైనస్ ఉంటాయి. ఇవి మైనస్లున్నాయి. ఇవి కుడివైపు ఉన్నాయి. కుడివైపు ఉన్న పదాలను ఎడవైపు మొత్తం ఏమవుతుంది? √3y. ఇది మైనస్ ఇటువైపు కొత్త ఏమవుతుంది? ప్లస్. ఇది మైనస్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఎప్పుడైనా ఒక సమీకరణం ఏ రూపంలో ఉంటుంది? ఒక సరళరేఖ సమీకరణం అంటే ఎక్స్ వై స్థిర పదం ఉండాలి కాబట్టి కావలసిన సరళరేఖ సమీకరణం కావలసిన సరళరేఖ సమీకరణం ఎలా ఉండొచ్చు అన్నమా? కావలసిన సరళరేఖ సమీకరణం ఫార్ములా ఏంటి? ఆ ఎక్స్ రాయాలి కాబట్టి ఎక్స్ ప్లస్ √3y ప్లస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడతో మనకి ఏమైందంటే
ఈ యొక్క ఉదాహరణ అయింది. అయితే మనకి 2 మార్కులు కొంచెం ఇంపార్టెంట్ సమస్యలు ఇవన్నీ కూడా, ఎందుకంటే గతంలో మనకి ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అందువల్ల చూడండి ఏమి ఇచ్చాడో చూసారా, కోణం ఇచ్చాడు, బిందువు ఇచ్చాడు. అయితే ఇది బిందు రూపంలో ఇంకో సూత్రం కూడా వాడుకోవచ్చు కావాలంటే మనం y - y1 = m × x - x1 సూత్రం కూడా వాడుకోవచ్చు కావాలంటే. అది చేసిన ఇది వస్తుంది మీకు. ఏదైనా ఒకసారి నాకు ఇక్కడ రాలేదు సార్ నాకు బిందువు తెలుస్తుంది కదా, బిందు పద్ధతి చేసేసుకున్నప్పుడు కూడా నీకు అదే వస్తుంది. ఎందుకు వస్తుంది చూడండి కావాలంటే y - y1 ఎంత -2 = m ఎంత 1 - 1/√3 × x - x1 ఎంత 0. ఇది భాగిస్తుంది, భాగించేటప్పుడు ఏమవుతుంది గుణిస్తుంది, గుణిస్తే ఏమవుతుంది √3 × y - 2 - ఎంత +2 = -x - 0 ఎంత x. గుణిస్తే √3 × y ఎంత √3y, ఇక్కడ ప్లస్ 2 × √3 2√3, ఇది మైనస్ ఇటకొస్తే ఏంది +x. నువ్వు వరుసగా రద్దు ఏమవుతుంది x +√3y +2√3. అంటే నువ్వు ఒకవేళ ఈ పద్ధతిలో చేసినా కూడా నీకు ఏమొస్తుంది సేమ్ ఆన్సర్ వస్తుంది. అయితే విధానం అనేది మనకి ఏ ఉదాహరణ ఏ వాడుతున్నాం అనేది ఐడియా ఉండాలి కాబట్టి ఆ పద్ధతిలో వాడుకుంటే సమస్య ఈజీగా ఉంటుందని. అట్లా ఎప్పుడు x విలువ 0 అవుతున్నప్పుడు మాత్రం ఈ పద్ధతి చేయాలి, అన్నింటికి కాదు. x 0 అయినప్పుడు మాత్రమే అది అంతకంటే చేయాలి. నెక్స్ట్ సంవత్సరం ఉదాహరణ. నెక్స్ట్ ఉదాహరణ వస్తే మనకి ఏమైతే ఉన్నాయో చూడండి ఇక్కడ. అయితే ఒకసారి లెక్క మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందని ఒక వాటర్లో వెళ్తే. నెక్స్ట్ మనం నేర్చుకున్నది వాళ్ళ అంతకంటే తర్వాత అంతకంటే నేర్చుకుని చూడండి. అంతకంటే సమీకరణ చూడండి సార్. ఉదాహరణ అంతఖండాల మొత్తం 5, లబ్ధం 6 అయ్యే సరళరేఖ సమీకరణం కనుక్కోండి. ఏమన్నాడు, అంతఖండాలు మొత్తం 5 అంట, లబ్ధం ఏంటి 6 అయితే సరళరేఖ సమీకరణం. అసలు అంతఖండాలు ఏంటో తెలియలే కదా. ఉదాహరణలో మనం ఏదైతే ఇచ్చాడో అందులో నిరూపణకి ఏం కావాలి, అంతఖండాలు కావాలి. దేని కావాలి, అంతఖండాలు అక్షాలమే కావాలి. ఏ అక్షాలు అవి నిరూపక అక్షాలు. అందువల్ల నిరూపక అక్షాలపై సరళరేఖ చేసే అంతఖండాలు అంతర్ఖండాలు A, B అనుకొనము. మరి అంతర్ఖండాలు తీసుకోకుండా మనకు లెక్క రాదు కాబట్టి ముందుగా అంతర్ఖండాలు తీస్తున్నాం. ఏంటి అంతర్ఖండాలు, నిరూపక అక్షాలపై సరళరేఖ అంతర్ఖండాలు ఏంటి A, B అనుకుంటే మరి దత్తాంశం నుండి ఏమన్నాడు ఇక్కడ, దత్తాంశం నుండి అంటే ఇచ్చిన దాని నుండి దత్తాంశం నుంచి అంతర్ఖండాల మొత్తం అన్నాడు. అంతర్ఖండాల మొత్తం మరి అంతర్ఖండాల మొత్తం అంటే ఏంటి, అంతర్ఖండాల మొత్తం ఇది కూడా 5 అన్నాం. కానీ దాని అర్థం ఏంటి, అంతర్ఖండాల మొత్తం అంటే A + B = 5 అని. అంతర్ఖండాల మొత్తం అంటే అర్థం ఏంటంటే ఒక విలువ నువ్వు కనుక్కున్నప్పుడు అందులో నువ్వు చేయాల్సింది ఏంటి, మొత్తం అన్నాడు అంటే ఆ రెండింటిని కలిపితే వచ్చింది 5 వచ్చింది. ఇందులో మరి అంతర్ఖండాల అర్థం కూడా ఇచ్చాడు కదా, అంతర్ఖండాల లబ్ధం. మరి లబ్ధం ఇక్కడ ఏంటి = ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. మరి లబ్ధం అంటే AB కూడా ఎంత 6. మీకు ఇక్కడ బాగా గమనిస్తే ఏని బిని కలిపితే 5 వచ్చిందంట, అదే ఏబిని గుణిస్తే ఏమొచ్చింది 6 వచ్చింది. సింపుల్ గా మనం ఒక ఉదాహరణగా మనం రాసేసుకోవచ్చు. ఏంటి, ఇది 2 ఇది 3 లేదా ఇది 3 ఇది 2 అని రాసుకుని లెక్క చేసేచ్చు. కానీ ఇలా కన్నా ఆ విలువలు ఏ రూపంలో వస్తుందని తెలియాలి కాబట్టి ఒకసారి చూడండమ్మా. సమీకరణలు ఏం చేయాలి, ఇక్కడ సాధించాలి. ఎలా సాధించాలి చూడండి. ఇక్కడ A + B ఉంది, ఇక్కడ AB ఉంది. నాకు A - B కావాలనుకోండి, A - B హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి సారి. A - B హోల్ స్క్వేర్ = ఫార్ములా A + B హోల్ స్క్వేర్ -4AB. ఈ యొక్క సూత్రం నుండి నేను ఏం కడుతున్నానంటే A - B కడుతున్నాను. మరి A - B కడితే ఏమొచ్చింది చూడండి ఇక్కడ, A - B హోల్ స్క్వేర్ A + B ఎంత ఉంది ఇక్కడ 5 స్క్వేర్, 4 × AB ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది. దేర్ఫోర్ A - B +/- అయితే ఇక్కడ +/- వాడచ్చు, వాడకపోయినా పర్వాలేదు, మీకు ఎలా ఉంటే అలా చేయొచ్చు. అర్థవుతుందా, మీకు +/- వాడుకోవచ్చు. +/- √2
5 స్క్వేర్ అంటే 5 ఎంత 25 మైనస్ 4 ఎంత 24. ఏ మైనస్ బి కూడా ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 1. ఒకసారి ప్లస్ 1 తీసుకోండి, ఒకసారి మైనస్ 1 తీసుకోండి. ఇది సమీకరణం 1 అనుకోండి. ఇక్కడ ఏ మైనస్ బి నేను ప్లస్ 1 తీసుకున్నాను. ఇది సమీకరణం 1 అనుకున్నా, 2 అనుకున్నారా? లేదా రెండో సమీకరణం అంటే ఏ మైనస్ బి కూడా మైనస్ 1 అంటే ఏంటి? ఈ విలువ ప్లస్ ఆర్ మైనస్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇందువల్ల ఒక వర్గం విలువ స్క్వేర్ అంటే వెళ్తే అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రావడం ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ సార్ ప్లస్ 1 సార్ మైనస్ 1 తీసుకుంటే సమీకరణం 1 2 కలపండి. 1 + 2 దాని ఇంప్లైస్ 1 + 2 చేస్తే ఏ ప్లస్ బి ఇది కూడా 5 వచ్చింది, ఏ మైనస్ బి కూడా వచ్చింది 1 వచ్చింది. కలిపినప్పుడు ఏమవుతుంది? కలపడం ద్వారా బీబీ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ ఏ ఎంత 2a ఇది కూడా 5 + 1 ఎంత 6. ఆ రెండు ఎక్కువ 6 లైన్స్ సరిపోయింది 3 సార్లు ఏ ఇది కూడా ఎంత 3. మరి ఏ ప్లస్ బిలో ఏ బిని కలిపితే 5 వచ్చినప్పుడు ఏ 3 అయింది అందులో. దేర్ఫోర్ ఇక్కడ 1 నుండి దేర్ఫోర్ ఏమవుతుంది 1 నుండి బి ఇది కూడా ఎంత అవుతుంది 1 నుండి చూస్తే చూడండి 1 నుండి ఏ విలువ ఎంత 3 + b = 5. దేర్ఫోర్ b ఇది కూడా ఎంత వస్తుంది ఇక్కడ ఇది +3 అంటే కలిపితే అవుతుంది -3. 5 నుంచి 3 పది ఎంత 2. ఇక్కడికి కాంబినేషన్ వచ్చింది. ఏంటో కాంబినేషన్ ఏ ఇది కూడా 3 వచ్చింది, b ఇది కూడా ఎంత వచ్చింది 2 వచ్చింది. ఈసారి ఇదే విధంగా ఈ సమీకరణం ఎంత అనుకున్నాం 3 అనుకున్నాం. ఈసారి 1 + 3 చేసాం. 1 + 3 చేస్తే ఏమొచ్చింది చూడండి సార్. 1 + 3 చేస్తే సమీకరణంలో 1 ఎంత ఉంది a + b కూడా 5 ఉంది. మూడో సమీకరణంలో a - b కూడా వస్తుంది -1. ఇక్కడ కూడా ఇదే విధంగా కలిపావు. ఇదే విధంగా కలిపితే ఏమవుతుంది bb క్యాన్సిల్ అయింది. ఇంకా a + a ఎంత 2a = 5 నుంచి ఓడిపోయింది. ఎందుకంటే మైనస్ ఇందాక ప్లస్ కాబట్టి కలిపావు. ఇక్కడ మైనస్ ఉంది. 5 నుంచి ఓడిపోయింది ఎంత 4. మరి 2 ఎక్కువ 4 అని సరిపోయింది 2 సార్లు. దేర్ఫోర్ a ఇది కూడా ఎంత 2. ఏ విలువ 2 వచ్చింది 1 నుండి చూడండి. 1లో దీన్ని రాస్తే ఏమవుతుంది 2 + b = 5. 2 + b కూడా 5 అయితే ఈ యొక్క విలువను దాంట్లో రాసినప్పుడు ఏమవుతుంది దేర్ఫోర్ b = 2 అంటే కలిపితే ప్లస్ అలా మైనస్ అయింది. 5 నుంచి 2 పోతే ఎంత 3. ఇక్కడ కాంబినేషన్ చూసారు సరే 2 రకాలుగా వచ్చినాయి. ఒకసారి చూడండి అమ్మా. మొదటిది a = 3 తీసుకుంటే b ఇది కూడా ఎంత 2. రెండవది a = 2 తీసుకున్నప్పుడు b ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇలా 2 రకాలుగా వచ్చినాయి కాబట్టి కావాల్సిన సమీకరణం కావాలి. ఏంటో కావాల్సిన సమీకరణం ఇది అంతర్గండాలు కాబట్టి అంతర్గంటలు కావాలి కాబట్టి ఇదే ఫోర్ కావాల్సిన సరళరేఖ సమీకరణం కావలసిన సరళరేఖ సమీకరణం రెండిట్లను ఒకటే వాడతాం కాబట్టి ఏంటో సమీకరణం x/a + y/b = 1. ఇక్కడ కూడా సేమ్ ఏంటి అదే సమీకరణం x/a + y/b = 1. మన దగ్గర విలువలు రాస్తే x/a ఎంత 3 + y/b ఎంత 2 = ఎంత 1. మరి కాసా కడితే కాసాకి ఎంత ఇక్కడ ఈ రెండింటికి 3కి 2 కాసాకి ఎంత 6. 3 ఎంత అవుతుంది 6 అవుతుంది. మరి ఎప్పుడైతే 3 6 అయింది అధికంగా చేస్తే మొత్తం 2x ఎంత 2x + 3y 3y ఇంకా అవతల ఎంత ఉంది =1. మరి ఇది భాగిస్తున్నట్టు కలిపితే ఏమవుతుంది గుణిస్తుంది కాబట్టి ఒకసారి చూడమ్మా 2x + 3y = 6 ఒకట్లంతా 6. ఇది ప్లస్ ఆర్ ఇటే కొత్త ఏమవుతుంది 2x + 3y ఈ ప్లస్ ఆర్ ఇటే కొత్త ఏమవుతుంది -r = 0. ఇది మనకి ఏమైంది కావాల్సిన సరళరేఖ సమీకరణం. మరి అదే విధంగా ఇక్కడ ఏ విలువ ఎంత ఉంది సార్ ఇందాక మనం 3 2 ఇందువల్ల ఒక సమీకరణం తీసుకుంటేనేమో ఏ విలువ ఎంత వచ్చింది 3 వచ్చింది. అప్పుడు b ఎంత 2 వచ్చింది. ఇంకొక సమీకరణం తీసుకుంటే ఏ విలువ 2 వస్తే b విలువ ఎంత వచ్చింది 3 కాబట్టి అంటే మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 సంఖ్యలను కలిపినప్పుడు 5 వచ్చిందంటే ఏది తీసుకున్నామో తెలియదు. ఇక్కడ కాంబినేషన్ లో 2 + 3 ఎంత 5. మరి 3 + 2 ఎంత 5. అందువల్ల ఛాన్సెస్ ఉన్నాయి 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు కాబట్టి ఏ కండిషన్ అని తీసుకోవచ్చు. అందువల్ల లాస్ట్ ఇక్కడ కూడా ఏంటి x/a ఎంత 2 + y/b ఎంత 3 = 1. ఇక్కడ కూడా కాసా కడితే కాసాకి ఎంత అయింది 2 ఎంత 6 3x + 2y 2y = ఎంత 1. ఇక్కడ కూడా ఏమవుతుంది భాగిస్తున్న అడిగంత గుణిస్తుంది కాబట్టి ఒకసారి చూడమ్మా 3x + 2y = 6 ఒకటంతా 6. ఈ ప్లస్ అంటే కొత్త ఏమవుతుంది 3x + 2y -r = 0. అందువల్ల కావాల్సిన సరళరేఖ సమీకరణం ఏమవుతుంది చూడండి 2 సమీకరణాలు కాబట్టి 2x + 3y -r = 0 లేదా ఇంకో సమీకరణం కూడా ఉంది కాబట్టి 3x + 2y -r = 0. ఏదైనా అవడానికి ఛాన్స్ ఉంది రెండిట్లో. ఈ 2 సమీకరణాలు ఏదో ఒకటి అవ్వచ్చు. ఇందువల్ల 2 సూత్రాలు వచ్చినాయి కాబట్టి 2 సూత్రాలతో సాగిస్తే a విలువ 2 b విలువ 3 వచ్చింది. అదే a విలువ 3 మీ b విలువ 2 వస్తాయి. ఈ 2 సమీకరణాలు ఏదో ఒకటి అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 2 సమీకరణం రాశాను. నెక్స్ట్ నెంబర్ ఇందులో
నెక్స్ట్ ఉదాహరణ చూడమ్మా. ఇది ఒక ఖచ్చితమైన పద్ధతి ఫాలో అవుతే మనకి లెక్క వస్తుంది. ఏదైనా పద్ధతి కానీ తారుమారు అయితే మాత్రం ఆన్సర్ రావు. అందువల్ల చేసేటప్పుడు ఇక్కడ సూత్రాలు బాగా రావాలి. సూత్రాలు బాగా వస్తే సమస్యలు కూడా సాధించడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడతో మనకి ఏమైంది, ఫస్ట్ ఏమో వాల్ అంతకంట్రపుల ఉదాహరణ అయితే, ఇది రెండోది ఏమైంది మనకి అంతకంట్రపుల అయింది. నెక్స్ట్ మూడోది చూడండి అమ్మా. మూడోది మనం చేర్చుకుంది ఏంటి, వాలు బింద్రూపం కాబట్టి వాలు బింద్రూపల ఉదాహరణ చూడండి ఒకసారి. ఉదాహరణ ఏంటంటే ఎక్సెక్షన్ ధన దిశతో అపసవ్య దిశలో 135 డిగ్రీల కోణం చేస్తూ -2,3 బిందువు ద్వారా పోయే సరళరేఖ సమీకరణం. ఏదైనా సమీకరణం కనుక్కోమంటే చెయ్యాల్సిన పని ఏంటి, అందులో అసలు ఏమి ఇచ్చాడో చూడాలి. కోణం ఇచ్చాడు, బిందువు ఇచ్చాడు. ఇది మనకి ఇచ్చిన దాంట్లో ఏముందో రాసుకోవాలి. కాబట్టి దత్తాంశం నుండి మనకి ఇచ్చిన ఏంటి, కోణం θ కూడా ఎంత 135 డిగ్రీలు ఇచ్చాడు. అలాగే బిందువు ఇచ్చాడు. చూడండి, బిందువు x1 y1 -2,3. వాలు బిందువు కావాలి కాబట్టి ముందు వాలు కావాలి, సరళరేఖ వాలు m కూడా మనకు తెలిసిన సూత్రం ఏంటి, tan θ. ఒక కోణం ఇచ్చినప్పుడు ఆ కోణం ద్వారా యొక్క రేఖకి వస్తుంది, వాలు వస్తుంది కాబట్టి m కూడా ఫార్మ్ ఏంటి, tan θ. therefore m tan θ ఎంత 135 డిగ్రీలు. therefore tan మరి 135 అంటే మనకు తెలిసిన కోణం ఏంటి, 0 నుంచి 90 వరకే తెలుసు కాబట్టి 90 కన్నా ఎక్కువ వాటిని మనకు తెలియదు. అందువల్ల దీన్ని 90 ప్లస్ 135 అంటే 90కి ఎంత కలిపితే 130 వస్తుంది, 45. మరి ఇది కూడా ఏ పదం, రెండో పదంలో tan ఏంటి, మైనస్. రెండో పదంలో tan ఏమవుతుంది, మైనస్. రెండో పదంలో tan మైనస్ అయింది. 90 అనే కోణానికి tan ఏమవుతుంది, కాట్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న కోణం అంటే ఇంకా 45 డిగ్రీలు. మరి కాట్ 45 కానీ tan 45 కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 1 అంటే నాకు వాల్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. మరి వాల్ ఉంది, బిందువు ఉంది కాబట్టి మనకు తెలిసిన సూత్రం ఉంది కదా ఆల్రెడీ. ఏంటో సూత్రం చూడండి ఒకసారి. వాలు బిందు రూపం ఉంది కాబట్టి ఆ యొక్క సూత్రాన్ని వాడాలి. ఆ సూత్రం వాడితే ఏమవుతుంది చూడమ్మా, m వాలు కలిగి x1 y1 బిందువు గుండా పోయే సరళరేఖ సమీకరణం ఫార్ములా ఏంటి, y - y1 మనకు తెలిసిన సూత్రం ఏంటి, y - y1 m x - x1. ఇది ఏంటిది, వాలు బిందువు రూపం ఉన్నప్పుడు మాత్రమే తెలిసిన సూత్రం. ఇందులో నీకు తెలిసిన దగ్గర విలువలు రాస్తే y - y1 అంటే చూడండి, ఇక్కడ మొదటి బిందువు x1 ఎంత -2, y1 ఎంత 3. అందువల్ల y - y1 ఎంత 3. నెక్స్ట్ m ఎంత వచ్చింది ఇక్కడ, -1 ఇంటూ x x1 ఎంత ఇక్కడ -2. అంటే మీకు తెలియదు కాబట్టి బ్రాకెట్ వేసాను. మనకు తెలిసిన పద్ధతి ఏంటంటే మైనస్ తర్వాత మైనస్ వచ్చింది అనుకోండి, మైనస్ తర్వాత మైనస్ వస్తే ఏమవుతుంది, మైనస్ ఎంత ప్లస్ అని రాసేసుకోవచ్చు. ఇక్కడ y - 3 గుణించండి, మైనస్ కాబట్టి మైనస్ ఒక x ఎంత x, ఇది ఆల్రెడీ మైనస్ ఎంత ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, ఒక 2 ఎంత 2. అయితే అవతల ఉన్న పదాల్లో నాకు x ఏముంది, మైనస్ ఉంది. అవతల ఉన్న పదాలు x మైనస్ ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా సమీకరణ ఎక్కడ ఉండాలి, కుడివైపు ఉండాలి. అన్ని కూడా అంటే ఈ విలువలన్నీ కూడా కుడివైపు ఉండాలి కాబట్టి ఎడవైపు ఉండాలి. ఇవి కుడివైపు ఉన్నాయి, కుడివైపు ఉన్న పదాలు ఎడవైపుకి రావాలి కాబట్టి ఈ యొక్క విలువలను తీసుకొస్తే ఏమవుతుంది, y - 3 ఇది -x, ఈ -x ఇటువైపు వస్తే ఏమవుతుంది, ఇది మైనస్ అలా ప్లస్ x అయింది. ఇది -2 ఇటువైపు వస్తే ఏమైంది, +2 ఈక్వల్ టు ఎంత 0. దీనికి కావాల్సిన సరళరేఖ సమీకరణం మీకు వచ్చిందో చూడమ్మా. ఫస్ట్ మనం రాసినప్పుడు కూడా ఇప్పుడు ఏం రాయాలి, సమీకరణం అంటే x రాయాలి కాబట్టి x, తర్వాత ఏంటి +y
-3 ఇది -3 + 2 మరి -3 + 2 అంటే 3 నుంచి 2 పోతే ఎంత 1 1 -1 0 ఇది మనకి ఏమొచ్చింది కావాల్సిన సరళరేఖ సమీకరణం ఏ రూపంలో కనుక్కున్నాం ఇక్కడ వాలు బిందు రూపం వాలు బిందు రూపంలో ఒక సరళరేఖ సమీకరణం ఏ విధంగా కనుక్కోవాలో ఈ యొక్క సూత్రం ద్వారా తెలుస్తుంది మనకి అంటే ఏదైనా లెక్క మనం చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అందుకు ముందుగా సమస్య ఏ మోడల్లో చూసుకోవాలి అది ఏ రూపంలో చూసుకుంటే మన లెక్క సాధన చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల చూడండి ఒకసారి నెక్స్ట్ ఉదాహరణ చూడండి నెక్స్ట్ ఉదాహరణ చూస్తే మనకి నెక్స్ట్ ఉదాహరణ ఇచ్చాడంటే 1, -2 -2, -2, బిందువుల ద్వారా పోయే సరళరేఖ సమీకరణం కనుక్కోండి సమీకరణాన్ని కనుక్కోండి ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడు చూసారా 2 బిందువులు ఇచ్చాడు మరి దత్తాంశం నుండి చూడండి దత్తాంశం నుండి బిందువులు అయితే దత్త బిందువులు x1 y1 మొదటి బిందువు ఎంత 1, -2 రెండో బిందువు x2 y2 రెండో బిందువు ఎంత ఉంది -2, 3 అయితే దీనికి మీకు చెప్పాను నేను ఏమని మీకు తెలిసిన విధంగా చేసుకోవచ్చు ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి మీకు మొత్తం సూత్రం తెలిసినప్పుడు మొత్తం వాడుకోండి లేదు మనకు అవసరమైనంత వరకు చేస్తామంటే అవసరమైనంత వరకు వాడుకున్నా పర్లేదు ఏదైనా కూడా మనకు కావాల్సిన సూత్రం ఏదైనా పర్లేదు నాకు తెలిసిన సూత్రం వాడతాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి x1 y1 మనకు తెలిసిన సూత్రం ఏంటి ఇక్కడ x1 y1 x2 y2 బిందువుల ద్వారా పోయే సరళరేఖ సమీకరణం బిందువుల ద్వారా పోయే సరళరేఖ సమీకరణం ఏదైనా సూత్రం వివరంగా రాసుకున్నాం అనుకోండి లెక్క చాలా ఈజీగా ఉంటుంది సూత్రమే కావాలి ఇక్కడ నేను చెప్పిన చూడండి ఇక్కడ అన్ని సూత్రాలు రాస్తున్నాను ఈ సూత్రాలను ముఖ్యమైన పాయింట్లుగా నోట్ చేసుకుని మనం చేయాల్సింది ఏంటి సూత్రంలో ఏమి ఇచ్చాడో చూడాలి ఒక మధ్య బిందువు x1 y1 ఇచ్చాడు రెండో బిందువు ఏంటి x2 y2 ఇచ్చాడు అయితే బిందువులు ఇచ్చి ఆ బిందువుల ద్వారా పోయే సరళరేఖ సమీకరణం అడిగాడు కాబట్టి మనకు తెలిసిన సూత్రం ఏంటి y - y1 y2 - y1 x2 - x1 x - x1 అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ యొక్క విలువ కట్టడం కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి ముందుగా కట్టేసుకుంటారు వాళ్ళు కట్టుకుని వాళ్ళే బిందు రూపం వాడతారు అలా కన్నా మనకి ఈ యొక్క సూత్రం రాసి దాంట్లోనే బిందువులు రాసేసామనుకోండి మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది సమాధానం y - y1 మొదటి బిందువు y1 కాబట్టి y1 ఎంత ఉంది ఇక్కడ -2 y2 ఎంత ఉంది ఇక్కడ 3 y2 ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది y1 అంటే ఎంత -2 బై x2 ఎంత ఉంది ఇక్కడ -2 x1 ఎంత ఉంది 1 x - x1 ఎంత 1 అంటే రాసేటప్పుడు ఒకసారి చూసుకోవాలని కూడా ఎందుకంటే ఇక్కడ y1 ఎంత y1 అంటే ఇక్కడ రెండోది y1 ఎంత -2 రాసాను y2 ఎంత 3 y1 ఎంత -2 బై x2 ఎంత -2 x1 ఎంత 1 ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు చేయాల్సింది చేయండి y మైనస్ అంటే మైనస్ ఎంత +2 ఇక్కడ చూడండి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ మరి మైనస్ అంటే మైనస్ ప్లస్ అయితే ఏం చేయాలి కలపాలి కాబట్టి 3కు 2 కలిపితే ఎంత 5 ఎలా వచ్చింది చూసారు అక్కడ ఈ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ మరి మైనస్ అంటే మైనస్ ప్లస్ కాబట్టి ఈ 3కి 2 కలిపితే ఎంత వచ్చింది 5 వచ్చింది మరి ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి ఇక్కడ ప్లస్ గాడు కలిపి ఇక్కడ కూడా 2 కూడా మైనస్ 2 కూడా ఒకే గుర్తు ఉన్నాయి కాబట్టి 2 కూడా ఒకే గుర్తు ఉంటే ఏం చేయాలి 2 కూడా ఒకే గుర్తు ఉంటే కలపాలి మరి 2కి 1 కలిపితే ఎంత 3 ఏముడేది -3 x - 1 అయితే మైనస్ ఎప్పుడు కూడా కింద ఉన్న హారానికి సంబంధం లేదు అందువల్ల ఇది ఒక విలువ ఈ మైనస్ దేనికి అవుతుంది లవణకు మాత్రం వెళ్తుంది అందువల్ల ఇక్కడ 3 భాగిస్తుంది 3 భాగించి ఏమవుతుంది గుణిస్తుంది అందువల్ల చూడండి ఒకసారి 3 × y + 2 -5 × x - 1 ఒకసారి చూడండి గుణించండి 3 × y 3y ప్లస్ 3l ఎంత 6 3l ఎంత వచ్చింది 6 వచ్చింది -5 × x 5x మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 1 5 అంటే ఏం చేశాను ఇక్కడ బయట ఉన్న విలువతో లోన గుణించాను -5 × x 5x వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 1 5
అవతల ఉన్న విలువలను అవతలు తీసుకొస్తే ఏమవుతుంది 3y + 6 ఇది మైనస్ ఈ మైనస్ ఇటు కొత్త ఏమైంది ప్లస్ 5x ఈ ప్లస్ ఇటు కొత్త ఏమవుతుంది -5 ఇది కూడా 0 దేఫర్ కావాల్సిన సెలక్షన్ ఇస్తున్నామా దేఫర్ మనకి చివరిగా కావాల్సింది ఏంటి కావాల్సింది కాబట్టి కావాల్సిన సరళరేఖ సమీకరణం సరళరేఖ సమీకరణం చూడండి ఏమొచ్చిందో ఇక్కడ ఫస్ట్ x రాయాలి కాబట్టి 5x తర్వాత y ఎంత ప్లస్ ఏ గుర్తు లేకపోతే ఏమవుతుంది ఏ గుర్తు లేకపోతే ప్లస్ అవుతుంది ప్లస్ 3y ఇక్కడ ప్లస్ ఆర్ నుంచి 5 పోతే 1 1 ప్లస్ 1 ఇది కూడా 0 అంటే లెక్క చేసేంత వరకు కూడా మనకి ఏం చేస్తున్నామో చూసుకోవాలి అక్కడ x పదం ఉండాలి తర్వాత y పదం ఉండాలి తర్వాత ఏముండాలి స్థిర పదం ఉండాలి ఇక్కడతో మనకి ఏమైందంటే ఈ రోజు మనం నేర్చుకున్నాం ఏంటి కొన్ని ఉదాహరణలు నేర్చుకున్నాం ఏంటి నేర్చుకున్నాం ఉదాహరణలో ఫస్ట్ వాలు అంతకంట్రపులో లెక్కలు కనుక్కోవాలి నేర్చుకున్నాం అలాగే వాలు అంతకంట్రపం అయిపోయిన తర్వాత ఏం రూపం నేర్చుకున్నాం అంతకంట్రపం నేర్చుకున్నాం అంతకంట్రపం అయిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నాం వాలు బిందురూపం ఏం నేర్చుకున్నాం చూసారమ్మా ఫస్ట్ మనం నేర్చుకున్నది వాలు అంతకంట్రపంలో మనకి ఒక సరళరేఖ ఎలా కనుక్కోవాలో కనుక్కున్నాం తర్వాత అంతర్కండ్రపంలో ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకున్నాం నెక్స్ట్ వాలు బిందురూపం నెక్స్ట్ ఏంటి బిందువుల రూపం దాన్ని 2 బిందువులు అంటారు 2 బిందువుల రూపం ఈ యొక్క సూత్రాన్ని కూడా మనం ఏం నేర్చుకున్నాం ఈ ఉదాహరణ నేర్చుకున్నాం ఈ 4 కూడా ఏంటి ఉదాహరణలు నేర్చుకున్నాం ప్రతి సమీకరణానికి ఒక్కొక్క ఉదాహరణ నేర్చుకున్నాం ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు ఈ సూత్రాన్ని కొన్ని బాగా చదవండి మిగిలిన ఈ తర్వాత వచ్చే సమస్యలని తర్వాత క్లాస్లో నేర్చుకుంటారు